సో ప్రజెంట్ వైసీపీ పార్టీలో శ్యామల మాత్రం ఒక ఫైర్ బ్రాండ్ గా కొంచెం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. మరొక రోజాలాగా తయారైతుంది అనుకోవచ్చు. అయితే ఈమె మాట్లాడిన మాటలకి ఆర్పి మాత్రం ఒక అంటే రిటర్న్ కౌంటర్ గా కొన్ని వర్డ్స్ మాత్రం ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అసలు ఆయన ఏం చెప్పాడు? సో ఖచ్చితంగా ఆర్పి గారు వచ్చారంటేనే వైసీపీ వాళ్ళకి రోస్ట్ అయిపోతుందని చెప్పాలి. ఒక చికెన్ ఫ్రైలో చేప ఫ్రై నూనె లేకపోతే పసమసా వేగినట్టు ఆ విధంగా రోస్ట్ చేస్తారనమాట మాటలతోనే. అది మళ్ళీ చేతులతో దెబ్బలు కూడా ఉండవు. ఖచ్చితంగా ఆయన ఒక డైలాగ్ వేసాడు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నులో వణుకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు కమెడియన్గానే చూశారు. బట్ ఈరోజు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధానం కానీ సపోర్టింగ్గా చేసే ఇది కానీ మొత్తం అంతా కూడా ఆర్పి గారికి ఫ్యాన్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. సో ఖచ్చితంగా మళ్ళీ శ్యామల గారు అటు పక్క నుంచి స్పోక్స్ పర్సన్గా ఆవిడ మాట్లాడుతున్నారు అనమాట పోసాని గారి విషయంలో. సో పోసాని గారు మాట్లాడిన మాటలు తప్పేంటి, ఆయన మాట్లాడిందని నేను సమర్థిస్తాను, ఆయన చాలా మంచిగా మాట్లాడారని చెప్పింది. సో ఏంటంటే ఇంట్లో పిల్లల గురించి వాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మాట్లాడి అట్లానే రోజా వీళ్ళందరూ మాట్లాడే మాటలు మీకు నచ్చుతున్నాయా, మీరు సమర్థిస్తారా? ఒకవేళ మీ పిల్లలకి పొద్దున్నే లేపి సుప్రభాతం బదులు ఇది వినిపించండి. సో వాళ్ళకి చదువు ఆపిచ్చేసి ఇది మొత్తం కూడా ఈ బుక్స్లో రాపించండి, వీళ్ళ వీడియోలు చూపించండి, చాలా బాగా నేర్చుకుంటారు. సో మరి మీ పిల్లలకి వచ్చేసరికి మీరు నేర్పించరా అని చెప్పి ఈయనైతే ఫైర్ అవ్వడం జరిగింది అనమాట. మరి అది లాజిక్ కదా. ఎందుకంటే ఈ కొడాల నాని, బైరన్ నాని, లేదంటే వంశీ వీళ్ళంతా ఎవరైతే మాట్లాడారో పోసాన్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలు కానీ, సో మొత్తం వైసీపీ అంతా భూత పురాణమే ఉంది. వాళ్ళందరూ మాట్లాడిన మాటలన్నీ ఈవిడ వాళ్ళ పిల్లోడికి టీవీ పెట్టి చూపించగలరా? పోనీ వాళ్ళ పిల్లోడికి ఆ ఫోన్లోనే ఎక్కడైతే తను చూసుకుంటాడో అతనికి చూపించగలరా? అలా చూపించి పెంచుతారా? పెంచలేరు కదా. సో మరి ఈయన పవన్ కళ్యాణ్ అన్న మాటలు రేపు ఈవిడికి ఆడపిల్ల పుడితే ఆవిడ అన్న మాటలు ఆవిడ పిల్లల్ని అంటే ఊరుకుంటారా? ఖచ్చితంగా. సో మరి ఏంటంటే మరి వీళ్ళు మాట్లాడే మాటలను ఆవిడ ఎందుకు సమర్థించడం అనేది కరెక్ట్ కాదు కదా. సో కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండి వాళ్ళ ఏదో పార్టీలో ఉన్నావు కదా అని వాళ్ళ వెనకేసుకొచ్చేలా కాకుండా కొంచెం ఆలోచించి తప్పేంటి రైట్ ఏంటి అని ఆలోచించి మాట్లాడితే అప్పుడు అర్థమవుతాయి అన్నీ కూడా. సో ఎంతసేపు నీకు పదవి ఇచ్చారు కదా, ఆ పదవిని కాపాడుకోవడానికో లేదంటే పై పదవిలోకి వెళ్ళడానికో నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే అది కరెక్ట్ కాదనమాట. సో ఖచ్చితంగా ఆర్పి గారు అలా మామూలు కొట్టరు, మరి కొడితే అది ఆ మాట్లాడే మాటలకి అవతలకి సమాధానం కూడా ఉండదు. సో ఇప్పుడు ఆర్పి గారు అడిగే క్వశ్చన్స్కి మరి శ్యామల గారు వచ్చి సమాధానం చెప్తారా? చెప్పలేనప్పుడు వాళ్ళని వెనకేసుకురావడం, వాళ్ళని సమర్థించుకురావడం ఇదంతా కూడా కరెక్ట్ కాదనమాట. సో కిరాక్ ఆర్పి గారు ఏంటంటే పాయింట్ మీద రాసుకొచ్చి మాట్లాడతారో మరి ఆన్ ద స్పాట్లో మాట్లాడతారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన మాట్లాడితే అవతల వాళ్ళకి మాట్లాడడానికి ఏమి ఉండదనమాట. సో మరి ఆర్పి గారు అడిగిన క్వశ్చన్స్కి ఇవి సమాధానం చెప్తారేమో చూద్దాం.